హలో అండి, అందరికీ నమస్కారం. సంక్రాంతి పెద్ద పండగగా మారాలి అంటే బాలయ్య బాబు సినిమా ఉండాలి. అలా బాలయ్య బాబు సినిమా వచ్చేసింది. దాని పేరే డాకు మహారాజ్. సో సంక్రాంతి పెద్ద పండగగా మారింది. ఆ పెద్దదనానికి పెద్ద సక్సెస్ కూడా మీరు అందరూ అందించేశారనమాట. ఎస్పెషల్లీ అందులో ఒక డైలాగ్ ఉంటుంది, దుష్మన్ కమ్ ప్యార్ కర్నే వాలే జ్యాదా హై, హర్ జగా పే హే. ఎందుకంటే జై బాలయ్య ఆనందే మనం స్టార్ట్ చేయలేము. మొత్తం థియేటర్లో కలెక్షన్ల వర్షం కురుస్తుంది. సో మారు మోగిపోతుంది ఈ సినిమా అని చెప్పాలి. ఎస్పెషల్లీ ఈ సినిమాని క్రియేట్ చేసిన డైరెక్టర్ బాబీ గారు అండ్ ఈ క్రియేషన్కి మ్యూజిక్ని యాడ్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అండ్ ఆ అగ్రెషన్, ఆ ఫైట్స్ అది రావాలంటే ఆ ఇంటెన్స్ని తీసుకొచ్చిన బాబీ డియోల్ గారు అండ్ ఆ క్యూట్నెస్ అండ్ ఆ ప్రేమ తీసుకొచ్చిన వేద అగర్వాల్. ఎస్పెషల్లీ మామూలుగా అంటే ఒక సినిమాకి క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని చెప్పి డైరెక్టర్ని, కానీ ఈయన సముద్రం అనమాట. వీటన్నిటినీ కలిపి ఆ పవర్ని క్రియేట్ చేసిన లయన్ మన నరసింహనాయుడు సమరసింహారెడ్డి అండ్ మన బాలేబాబు మనతో పాటు ఉన్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా డాకు మహారాజ్కి కంగ్రాచులేట్ చేసేసి మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేసేద్దానండి. హలో అండి, కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. జై బాలయ్య అనకపోతే కష్టం, ఫస్ట్ అలానే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మేము మీరున్నప్పుడే కాదు, మీరు లేనప్పుడు కూడా అలానే స్టార్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ బాలయ్య బాబు గారు. థ్యాంక్ యూ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ సినిమాని ఇంత ఘన విజయం చేసిన ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ అంటే బాలయ్యబాబు గారు అనేది ఎన్బీకే అనేది బ్రాండే కాదు, ఒక ఎమోషన్ అయిపోయింది. ఇంతకుముందు చెప్పాను ఇది పేరు కాదు బ్రాండ్ అని. ఇప్పుడు బ్రాండే కాదు, ఇది ఒక ఎమోషన్ ప్రతి ఒక్కళ్ళలో అంటున్నారు అన్నమాట. ఏమంటారు మీరు? డైరెక్టర్లు ప్రేక్షకులు ఏం కావాలో అది మనసులో పెట్టుకుని, అది దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇప్పుడు నా సబ్జెక్ట్స్ అన్నీ ఎన్నుకోవడం. అంటే ఎప్పుడు చెప్తుంటాను, ఒక పాత్రలోంచో లేకపోతే ఒక పంచపక్ష పరమాన్నం మన వడ్డించని ఇస్తర్లాగును, లేకపోతే ఏదో ఒక వేరే సినిమా చదివిన పుస్తకాలు కావచ్చు, సినిమాలు కావచ్చు, చూసిన సినిమాలు కావచ్చు, ఆ సినిమాల నుంచి ఒక పాత్రను సృష్టించడం జరుగుతుంది. సో అలా ఒక్కొక్కటి అంటే అఖండ కావచ్చు, దాని తర్వాత వీరసింహారెడ్డి, దాని తర్వాత నేలకొండ భగవంత్ కేసరి, ఇప్పుడు మన డాకు మహారాజు, రేపు మళ్ళీ అఖండ పార్ట్ 2 ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. సో ఇలా పుట్టుకొస్తూనే ఉంటాయి పాత్రలు. ఎలాగైతే అభిమానులు కూడా, మేము మామూలుగా నా ముందు అంటే నాన్నగారి అభిమానులు, లేకపోతే నా అభిమానులు కాకుండా ముందు ముందు కూడా ఏదైతే అన్స్టాపబుల్గా అభిమానులు పుట్టుకొస్తూనే ఉంటారు. అలా వాళ్ళ అభిమానంతో మా వెన్ను తట్టి ఇలాంటి విజయాలిచ్చి ప్రోత్సహించినంత కాలం నా సినిమాలన్నీ మేము అన్నీ వాడికి ఏమేమి కావాలో అన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే చేయడం జరుగుతుంది. సో అన్నీ కూడా ఇలా ఈ యొక్క విజయ పరంపరను ఇలాగే కొనసాగిస్తాను, నా వంతు కృషి నేను చేస్తానని అందరికీ తెలియజేసుకుంటున్నాను. అండ్ బాబీ గారు, ఇప్పుడు బాలయ్యబాబు గారు చెప్పినట్టు ఎస్పెషల్లీ అంటే ఫ్యాన్స్, నాన్నగారు ఫ్యాన్స్, బాలయ్యబాబు గారు ఫ్యాన్స్, ఎస్పెషల్లీ జనరేషన్స్ అంటూ ఉంటాం కదా మనము. మా మమ్మీకి బాలయ్యబాబు గారు అంటే ఇష్టం, నాకు బాలయ్యబాబు గారు అంటే ఇష్టం, నా సిస్టర్ డాటర్కి బాలయ్యబాబు గారు అంటే ఇష్టం. అంటే 3 జనరేషన్స్ని హ్యాపీ ఫీల్ చేయడం, 3 జనరేషన్ని ఒక ఈగర్లీ ఒక సినిమా వస్తుందంటే వెయిట్ చేయించడం అనేది మామూలు విషయం కాదు. అలాంటిది 3 జనరేషన్స్ వెయిట్ చేసే సినిమాని ఎస్పెషల్లీ బాలయ్యబాబు గారిని హ్యాండిల్ చేయడం కూడా మామూలు విషయం కాదు, వాళ్ళని సాటిస్ఫై చేయడం అంతకంటే మామూలు విషయం కాదు. ఫర్ యూ లైక్ ఎలాంటి టాస్క్ ఉండింది? టాస్క్ అంటే టు బి హానెస్ట్, జనరల్గా ఇప్పుడు బాలకృష్ణ గారి ఫిల్మోగ్రఫీలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి బ్యాక్ టు బ్యాక్ అంటే ఎవరికి ఇంత బ్యాక్ టు బ్యాక్ ఇంత హ్యూజ్ సక్సెస్లు ఈ టైంలో లేవు. సో దాని తర్వాత నాకు వచ్చేసరికి ఒక పక్క ఆనందం, అలానే బ్యాక్ ఆఫ్ ద మైండ్ నాకు ఆ చిన్న ఇదైతే ఉంది ఛాలెంజ్. సో ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని అందరం కూర్చొని పేపర్ మీద బాగా వర్క్ చేసాం. సో దానివల్లే ఇంత పెద్ద సక్సెస్ని సంక్రాంతికి ప్రేక్షక దేవుళ్ళు అందరూ మాకు తిరిగి ఇచ్చారు. రైట్, రాసేటప్పుడు మీకు ఆర్ఆర్ వచ్చేదా? ఆర్ఆర్ సమ్ టైమ్స్ తమన్ గారు ఆర్ఆర్ యావిడ్ లో వేసుకుంటాం, ఎడిట్ లో డెఫినెట్ పక్కనే తమన్ గారు కనిపిస్తుంటారు ఒక విజువల్ లో బాలయ్యబాబు గారు అనగానే. సో నాకు ఇప్పటికీ నరసింహనాయుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ రైల్వే స్టేషన్ లో కత్తులు పడేసింది నాకు ఇప్పటికీ బాగా చెవులో వినపడుతుంటది. బాలకృష్ణ గారి మీద ఏదైనా షార్ట్ పెడితే ఫస్ట్ అది వినపడుతుంటది నాకు. రైట్, యా.